ఇటువంటి చేయడం కోసం ఎమ్మెల్యే అయింది అని అనిపించిన సిచ్యువేషన్ ఏముంటది మామూలుగా? నాకు సిచ్యువేషన్ అట్లా అనిపించలేదు. అంటే వ్యవస్థలో ఈజీ చేస్తేందంటే రాజకీయ నాయకులకు భారం తగ్గుతుంది. ఉమ్, వ్యవస్థను ఈజీ చేయాలి. ఉమ్, అంటే వ్యవస్థలో అన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఉమ్. విద్య, వైద్యము, లేకపోతే వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలని మిమ్మల్ని easy ఎవరు చేసుకుంటారు. పట్టించుకుంటారా అవన్నీ చేసినాక? పట్టించుకుంటారా? మమ్మల్ని పట్టించుకోవడం ఎందుకంటే మమ్మల్ని పట్టించుకునేది అంటే- మమ్మల్ని ఎంత ప్రజలు పట్టించుకోకుంటే అంత డెవలప్ అయినట్టు. ఉమ్, మా దగ్గరికి ఎవరు రాకపోతే దాని అర్థం ఏంటంటే వాళ్ళ సమస్యలు తీరుతున్నట్టు. ఉమ్, మా దగ్గరికి ఎక్కువ ప్రజలు వస్తున్నారంటే వాళ్ళ సమస్యలు తీరనట్టు. వాటి గురించి మేము పోరాటం జరపాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది. ఉమ్, కాబట్టి రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఈజీ చేసి, ఇప్పుడు మీరు అన్నారుగా ఉచితాలు, ఉమ్, ఉచితాలకి ఇట్లా ఒక 5 సంవత్సరాలు బంద్ చేయమని చెప్పండి. మా దగ్గర వాటర్ కావాలని చెప్పి మా దగ్గర రారు ఎవరు, డ్రైనేజ్ కావాలని చెప్పి రారు, ఉమ్, రోడ్లు కావాలని చెప్పి రారు. దాని తర్వాత అలాగే ఇంకా వీధి దీపాలు, స్తంభాలు, కమ్యూనిటీ హాల్, పార్కులు, ప్లే గ్రౌండ్లు కావాలని చెప్పి మా దగ్గరకు ఎవరు రారు. అవన్నీ క్లియర్ చేసేస్తారు. అన్నీ క్లియర్ అయిపోతాయి. ఉచితాలు బంద్ చేయండి, దెబ్బకు ఒక 5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా ఒక్క రోడ్డు లేకుండా రోడ్ ఇప్పుడు వేసేస్తాం. దేవిరెడ్డి సుధీరెడ్డి ఒక ఎలిమినార్ ఎమ్మెల్యే అనుకుంటే అయిపోద్దా? అంటే నా ఆలోచన విధానం ఈ విధంగా ఉన్నది. యా. మరి అందరూ ఏకీభవిస్తారో లేదో తెలియదు, కానీ ఈ డైరెక్షన్లో నేను పనిచేయాలన్నది నాకు.